తెలుగుదేశం పార్టీ ఓ ట్రెండ్ సెట్టర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. వర్చువల్ మహానాడు అదరకొట్టిందన్నారు. ఇది సరికొత్త అనుభవమని, వర్చువల్ గా 16.80 లక్షల మంది ఇందులో పాల్గొనడం చరిత్ర అన్నారు. ఇక ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై భావి తరాలకు వాటిని అందించడం అందరి బాధ్యత అని అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని చెప్పారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. కంట్రీస్ అంతా కూడా ఈరోజు ఆన్లైన్లోకి వచ్చారంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రికార్డు సృష్టించడం, రికార్డు తిరిగి రాయడం, రికార్డు బద్దల కొట్టడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. అదే సమయంలో ఒక ట్రెండ్ సెట్టర్ కూడా. నేను ప్రతి ఒక్క మహానాడులో ప్రతి ఒక్క తీర్మానం పైన నేను అప్పుడప్పుడు ఎప్పుడు ఇంటర్వ్యూ అయ్యేవాడిని. నా జీవితంలో ఫస్ట్ మహానాడు ఈరోజు ఉదయం మాత్రం ఎన్టీ రామారావు గారికి, మన నాయకుడికి భారతరత్న ఇవ్వాలని చెప్పాను తప్ప, తీర్మానం పాస్ చేశాను తప్ప, ఇక్కడవన్నీ మీరే చూశారు. ఒక్కొక్కరు అదరగొట్టారు, విరగదీశారు. మామూలుగా కాదు. ఇప్పుడే రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి పక్కన అనిత గారు లాస్ట్లో మాట్లాడే వ్యక్తుల దగ్గర నుంచి బాగా మాట్లాడడం కాదు, క్షుణ్ణంగా లోతుగా చర్చించారు. మరో 2 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇనాగరేట్ చేస్తాం, విజయవాడ ఎయిర్పోర్ట్ని ఇనాగరేట్ చేస్తాం. అల్టిమేట్గా మీ అందరికీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్లన్నీ గుంతల పడిపోయిన రోడ్లన్నీ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశాం. భవిష్యత్తులో ఎక్కడైనా ఒక్క పార్ట్ హోల్ లేకుండా పూర్తిగా రోడ్లు మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తాను. ఫస్ట్ సంతకం నేను పెట్టింది మెగా డిఎస్సికి సంతకం పెట్టాను. 1 సంవత్సరంలో ఇస్తామని నేను ఆ రోజు చెప్పి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దగ్గర 100-150 పిటిషన్లు వేసి ఎక్కడికెక్కడ హైకోర్టులో అన్ని క్లియర్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి లాస్ట్లో అందరికి ఉద్యోగాలు ఇచ్చే వరకు వెళ్ళాం. అలాంటి చేస్తే 2 ఏళ్ల తర్వాత, 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో జరిగిపోయిందని. అంటే వీళ్ళ నైజం ఏది? వీళ్ళు మామూలు నేరస్తులు కాదు, కరుడు గట్టిన నేరస్తులు. ఆ పేపర్లో ఏదో రాయడం, అక్కడి నుంచి అందరూ మాట్లాడడం, దాన్ని ఒక ఇష్యూ చేయాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే తాట తీస్తా, తప్పు చేయకపోతే ఎవడొచ్చినా ఏమీ చేయలేడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 16,000 మందికి ఉద్యోగాలు వస్తే ఆనందపడాల్సింది 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఏదో ఎడ్యుకేషన్లో పెంచేసా అంటే ఏం పెంచారని అడుగుతున్నా. రైతును ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. మొట్టమొదటిసారిగా రాయలసీమకు ఆ రోజు చెప్పాను, రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాల సీమగా తయారు చేసే బాధ్యత మాదని. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నాం. మైక్రో ఇరిగేషన్ పెట్టి నేను అడుగుతున్నా, రాయలసీమ మీ మీద ప్రేమ ఉంటే ఎందుకు మైక్రో ఇరిగేషన్ రద్దు చేశారో 5 సంవత్సరాలు సమాధానం చెప్పమంటున్నా. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీయించారు, అన్ని వ్యవస్థల్ని కుప్పగూల్చారు. నిన్న ఈరోజు మీరు మాట్లాడారు, కేంద్రం నిధుల్ని డైవర్ట్ చేశారు, పథకాలు నిర్వీర్యం చేశారు. ఎవరన్నా పెట్టుబడులు పెడతామంటే తరిమేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ తిరిగి రామని చెప్పారు, ఈ రాష్ట్రానికి రామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. 1924లో ప్రజలంతా భయపడిపోయి ఇంట్లో నుంచి రాని పరిస్థితి వస్తే ఎవరు నవ్వే పరిస్థితులు కూడా లేరు. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఈరోజు అందరి ముఖాల్లో నవ్వు చూస్తున్నాం, ఆనందాన్ని చూస్తున్నాం. ఎక్కడా భయపడకుండా హ్యాపీనెస్ చూసే పరిస్థితికి వచ్చాం. అది పెద్ద మార్పు. ఇదే మారిగా ఆటలాడారు మా ఆడబిడ్డలకు వస్తే. నేను ఒకే మాట చెప్పా, ఎవడైనా నా ఆడబిడ్డల జోలుకు వస్తే అదే చివరి రోజు అని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు, వారి కోసమే ఈ తెలుగుదేశం పార్టీ దీన్ని నిరూపిస్తాం.
ఈ మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడిని అడుగుతున్నా, మీరు ముందు ఆదర్శంగా ఉండాలి. మీ ఇంటి పైన సోలార్ పెట్టాలి. నేను వచ్చినప్పుడు అడిగితే పెట్టలేదంటే మాత్రం మీరు మాట తప్పిన వాళ్ళు అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 12